అమ్మ బుల్లబాయ్, నన్ను ఫాలో అవుతావా? చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో దూరటం నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలికి రండి. నన్నా? తొందరగా రండి, పదుకుందా. పడుకుందావా? మీ మీద చెయ్యేసి పదుకుందని నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మ, కాలు కూడా వేసుకో. అబ్బా జాతకం తిరగబడింది. ఇంకలేటెందుకు, పడుకుందావా? పాట పాడిన తర్వాత పదుకుందాం. ఏం పాట? తమ్మతక్క చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అటుపోయంగా ఆరగించంగా. అబ్బా లడ్డులా ఉన్నావు. అబ్బా మీరు మస్తు తక్కువ ఏంటి, ఇనుపు రాడ్లో ఉన్నారు. ఈ బుగ్గలు కాదు, బూరెలు. అబ్బా ఇది ముక్కు కాదు, మిరపకాయ బజ్జి. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూతేంటి? ఇది ఒరిజినల్ మూత్ర, కుక్క మూత్రదవా. నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయకూడదమ్మా. తర్వాత పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలే. అడ్జస్ట్ చేసుకుంటావా? పట్టుకో, పట్టుకోండి, పట్టుకొని తప్పేస్తాను, తప్పేస్తాను, పట్టుకో. అయితే ఓకే. 1 ఎన్ని చదువుతారండి? 2 వెళ్ళాలండి. 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Janaki. అబ్బబ్బా ఆపుతారా? ట్రైన్ లో పాటలు పాడేవాళ్ళు నీకంటే చాలా బెటర్. అబ్బు. ఫ్రెండ్ బర్త్డేకి ఒట్టి గ్రీటింగ్స్ ఏనా, ఇంకేం లేవా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? ఇది కేక్ కి చెల్లి, ఇది కత్తికి తల్లి. టోటల్ గా బండ్ రొట్టి కేకు. ఇది కేకా? ఎందుకు నా కొట్టావు? లేకపోతే జాను ఇన్సల్ట్ చేస్తాడ్రా. ఎక్కడ మనం ఆర్డర్ ఇచ్చిన స్పెషల్ కేక్ ఎక్కడ? స్పెషల్ కేకా? సారీ జాను, జస్ట్ 2 minutes. నువ్వు కేక్ కట్ చేస్తావు, ఓకే? రాయ్ చక్రి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను రా? పని ఉన్నప్పుడే కనిపించవని. అందుకే నేను ఎలాంటి పనులు చెప్తున్నారు? ఎలాంటి పనులు? పోస్ట్ మ్యాన్ పనులు. ఆ శాంతి లేదు? శాంతి నీకేమో లెటర్ ఇచ్చింది. నాకు లెటర్ ఇచ్చిందా? అవునరా, నేను మీకేం చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? నాకు బీటేసే వయసు వచ్చింది. ఆ లెటర్ ఎవరా? చక్రి, 3 టేబుల్. చక్రిగాడు ఇప్పుడు చక్రంలో తిరుగుతాడు చూడు. ఏదో మెలెట్టేసి ఉంటావు. చిన్నది. డియర్ చక్రధర్, మీరు చాలా మందంగా ఉంటారు. మందమా? అమ్మా, ఆ ఏదో మలయాళీ మనోహర్ గారి చిత్రానికి తప్పు చేశాను. వాడు తెలికి తెగులు పట్టించాడు. అందమై ఉంటుంది. మీ చర్మ సౌందర్య రహస్యం విక్సా? లక్స్ లక్స్. సినిమా యాక్టర్లు సబ్బా. ఓహో, కరెక్ట్, లక్స్ అయి ఉంటుంది. మిమ్మల్ని నేను ప్రేమించటానికి తాయారు. మీరు తాయారా? ఈ తాయారు మంగ తాయారు ఎవర్రా? తాయారా అంటే రెడీయా అని. ఏంటి మొక్కలో అంతర్థం ఉందేటి? మరి లేదేటే. మీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి, గోచి కొని పెడతాను. వెదవా, వాచేన్ రాయరా అంటే గోచేన్ రాశాడు. ఈరోజు నా బర్త్డే. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యు శాంతి. ఇంటికి గెస్టులు రావటం వల్ల మిమ్మల్ని కలవలేక ఈ లెటర్ పంపిస్తున్నాను. నాకు మేకను పంపించండి. మేక బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. ఒరే శనుడా, ఆ మనోహర్ గారిని ఒకసారి నాకు కనపడమనరా. యా, నాకంటే తెలుగు బాగా రాశారు కదా, అందుకని ఒకసారి సేకండ్ ఇద్దామని. తీసుకో. గమనిక, మేకు మీద అమరశిల్పి జక్కనలా పేరు చెక్కకండి. పెద్దోడా, నేను వస్తాను రా. అరే సుబ్బు, ఏంట్రా? ఇది తీసుకెళ్ళి శాంతికి బావా. నాకు కుదరదు, నేను చదువుకోవాలి. ఇచ్చొచ్చు చదువుకోవచ్చు కదరా. చదువుకోకపోతే చదువుకోలేని తిడతారు. శ్రద్ధగా చదువుకుందాం వెళ్తుంటే డోర్ డెలివరీలు, కిటికీ డెలివరీలు. పోనీ నేను ఇచ్చేస్తాలే. అరే మా తమ్ముడు కదూ, మా బుజ్జి తమ్ముడు కదూ, ప్లీజ్ ప్లీజ్. అంతేనా? సరే ఇవ్వు. తీసుకో. ఓ 100 కొట్టమ్మా. 100? ఎందుకు? ఓరి బండోడా, కేక్ తో పాటు క్యాండిల్ కూడా కావాలి కదా. నాకు తెలదలే. కరెక్టేలే, మర్చిపోయాను. బెలూన్లకమ్మా.
వీడు మామూలుడు కాదు, కోడి గుడ్డు ఎట్టకుండానే ఆమ్లెట్ వేసేది. ఇప్పుడు అర్థమైందిరా మా జాను అంటే ఏంటో. ఎంత జాయిన్ గుట్టికి నువ్వు అంటే రొంప ప్రాణం వెళ్ళలేదు. పొద్దుననగెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఓ వచ్చావా? ఏంట్రా? ఎక్కడికి వెళ్ళావన్నా? పిల్లల దగ్గరికి వెళ్ళానురా. నేను అనుకున్నా అక్కడికే వెళ్ళుంటావని. అన్నా ఈరోజు మన మకం మాదాపూర్లో అన్నా. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు? ఏం లేదురా. మరి మాదాపూర్ వెళ్దామా? వద్దురా. ఎందుకన్నా? ఇంకెక్కడైనా సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. సెటిల్ అయిపోదామా? అర్థమైందన్ను. చిన్న చిన్న చోరీలు మానేసి మార్వాడి కొట్టిని మాయం చేసే మంత్రం మీద వేసుంటావు. అలాంటిదేం లేదురా. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక నుంచి మనం దొంగతనాలు మానేస్తున్నాం. ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని గౌరవంగా బతుకుదాం. ఉద్యోగమా వ్యాపారమా? ఏమైందన్నా నీకు? అందరూ ఉన్నా కూడా అనాథలో బతుకుతున్న అమ్మాయిని చూసి ఆకలేస్తే ఏదో ఒక పని చేయాలి, కానీ పనికి మాలిన పని చేయకూడదని తెలుసుకున్నాను రా. మానేద్దాంరా. ఈ దొంగతనాలు మానేసి దొరలా పని చేద్దాం. ఏమైందన్నా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తెలిసిన అమ్మాయేరా. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరబ్బా? ఆ బ్యాంక్ అమ్మాయి కాదు కదా? ఆ అమ్మాయేరా. అవునా? సూపర్ అన్నా, చాలా మంచి అమ్మాయిలా ఉంది. నీకు కరెక్ట్ మ్యాచింగ్. రే తప్పురా, అలా మాట్లాడకూడదు. మరేం చేద్దామన్నా? ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా మనం కొట్టేసి అమ్మగా మిగిలిన సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పడే అమ్మి అప్పుడు ఆలోచిద్దాం. సరే అన్నా. ఇదెక్కడిదిరా? మొన్న జూబ్లీస్ లో కొట్టేసిందన్నా. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సూట్ కేసే ఇంత బరువుగా ఉందన్నా. ఈ బరువంతా బంగారం అయితే మన జీవితాలు మార్చేయడానికి ఈ ఒక్క సూట్ కేసు చాలన్నా. అన్నా ఏంటన్నా ఈ సైజులు? పర్వతానికి పరదా గుట్టినట్టున్నాయి. సమస్య లేదన్నో, సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఇదేంటన్నా యమలీల సినిమాలో భవిష్యవాణిలా మన భవిష్యత్తు మార్చేలా ఉంది. భలే ఉన్నాడన్నా. ఆకారం పెద్దగా ఉన్నా అందం మాత్రం అమ్మాయిలను ఆకర్షించేలా ఉంది. ఇతంది అనుకుంటా ఈ సూట్ కేసు. చదవన్నా ఏం రాశాడో? నేను చదువుతాలేరా, నాకు హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి టీ తీసుకురా. సరే. ఆ రోజు నేను నా అసిస్టెంట్ ఇద్దరం కలిసి హాస్టల్కి వెళ్ళాను. రా టీ తాగుదాం. టీ తాగడానికి నేను రావాలంటరా? నువ్వు బట్రా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డి తేలిక ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకమైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డోడు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట నేను గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాంటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. బతుకు సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దొబ్బేశారంట నిజమా? దుబ్బేయటంటే దుబ్బేయడం కదా ఏమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతోడు అడిగేవాడే. చెప్పలేక వస్తున్నాను. అరే ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాప వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. పోల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.